హాయ్ వాస్ గుడ్ ఈవినింగ్. అందరూ బాగున్నారా? మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను. ఏంటనుకుంటున్నారా? అదేనండి, మొన్న నేను కాకినాడలో సూర్యోదయం ఒక షార్ట్ పెట్టాను కదా, అది మా వదిన వాళ్ళ ఊరనమాట. అక్కడికి వెళ్ళాము. మొన్న మా వదిన మా అన్నయ్య మేము వెళ్ళామని చెప్పి రొయ్యలు తీసుకొచ్చారు. కాకినాడ ఫేమస్ కదా, అక్కడ సీ ఫుడ్ అంతా బాగా దొరుకుతుంది. సో మాకు ఇష్టమని ప్రాన్స్ తీసుకొచ్చారు. నాకు ఇష్టం అని చెప్పి కొన్ని మా వదిన తీసి ఫ్రై చేయడానికి పక్కన పెట్టారు. వాటిని ప్రాసెస్ నేను చెప్తాను. ఫస్ట్ అయితే నా వీడియో మీకు నచ్చినట్లయితే ఫస్ట్ నుంచి స్కిప్ చేయకుండా మొత్తం చూడండి దయచేసి. నా వీడియో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి. ఓకేనా? ఫస్ట్ మా వదిన జీడిపప్పు చూసారా, కొంచెం గీ వేసుకొని దాంట్లో వేయించారు, బాగా ఎర్రగా వేయించుకున్నారు. వేయించేసి అదిగో తీస్తున్నారు ప్లేట్లోకి. ఇది జీడిపప్పు ఫ్రాన్స్ ఫ్రై అనమాట. సో జీడిపప్పు ఎక్కువ ఉంటే కొంచెం చాలా బాగుంటుంది. జీడిపప్పు తీశారు, వేగిపోయింది. ఫస్ట్ ఫ్రాన్స్ని కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకోవాలండి. ఎందుకంటే ఫ్రాన్స్లో బాగా వాటర్ ఉంటుంది కదా కంటెంట్, ఆ వాటర్ అంతా ఇరిగిపోతేనే మనకి ఫ్రాన్స్ దగ్గరికి వస్తుంది. అప్పుడు అది ఫ్రై చేయడానికి మనకు బాగుంటుంది. అది ముందే ఉడకబెట్టేసి పక్కన పెట్టారు. ఇప్పుడు జీడిపప్పు వేయించారు. మళ్ళీ అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసి, కాకినాడ స్టైల్ అన్న చెప్పొచ్చు, మా వదిన స్టైల్ అని చెప్పొచ్చు. మనమైతే జనరల్గా నేనైతే ఉల్లిపాయ ఇవన్నీ వేసిన తర్వాత అల్లం పేస్ట్ వేస్తాను. కానీ మా వదిన గారు ఫస్ట్ ఆయిల్లో అల్లం పేస్ట్ వేశారు. కానీ చాలా ఫైనల్గా అయితే చాలా బాగుందండి టేస్ట్. ఎమ్మీగా ఉంది ఫ్రై. నేను ఈసారి ఇదే ట్రై చేయాలి. ఫస్ట్ ఆయిల్ వేశారు, తర్వాత అల్లం పేస్ట్ వేశారు. దాన్ని బాగా ఎర్రగా వేయించుకోవాలన్నమాట. మీలో ఎంతమంది అండి కాకినాడ నా వీడియో చూసే వాళ్ళు ఎంతమంది కాకినాడ వాళ్ళు? మీ ఊరి కోసమైనా నాకు ఒక లైక్ కొట్టండి, అలాగే షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అది అల్లం పేస్ట్ బాగా వేగింది. తర్వాత గరం మసాలా, అదండి ధనియాలు జీలకర్ర పొడి, ఓన్లీ ధనియాలు జీలకర్రేనన్నారు. అడిగాను, ధనియాలు జీలకర్ర పౌడర్ చేసి పెట్టుకున్నారు, అది కూడా వేశారు. నేను వీడియో లాంగ్ అవుతుందని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి. వేగిన తర్వాత పౌడర్ వేసి అది కూడా వేగిన తర్వాత ఇది గరం మసాలా. గరం మసాలా ఐటమ్ మీకు తెలుసు కదా, ఇలాచి, లవంగం, చెక్క, మళ్ళీ ధనియాలు కొంచెం వేసి అది పొడి మసాలా అనమాట. దాన్ని కూడా వేశారు. అది కూడా వేసి బాగా వేయించాలన్నమాట. కానీ ఇదొక వన్ టైప్ ఆఫ్ రెసిపీ అండి. తర్వాత సాల్ట్, రుచికి తగ్గంత సాల్ట్. నాకు ఇక్కడ వాయిస్కి చాలా డిస్టర్బెన్స్గా ఉందండి. మాకు అంటే రోడ్డు పక్కన కాబట్టి మా రూము. నెక్స్ట్ కారం సరిపడినంత టేస్ట్గా. నేనైతే కొద్దిగా స్పైసీగా ఉండమని చెప్పాను, అందుకే నా కోసమని బాగా వేశారు కారం. మా వాళ్ళు, మా అక్క పిల్లలు వీళ్ళందరూ తిని దగ్గరుండి బాగా వేయించుకున్నావు కారం అని. తర్వాత నా మీద వాళ్ళు కారం మిరియాలు నూరారు. కారం, అలాగే లైట్గా పసుపు అండి. అది మా వదిన గారు కొమ్ములు సొంతంగా ఆడించుకున్నారంట, అందుకే ఆ కలర్లో ఉంది. నేను అడిగాను ఏంటి బాబీ అలా ఉంది అని, అంటే ఇది మేము ఓన్గా పట్టించుకున్నాము అందుకే అలా ఉంది అని చెప్పారు. కానీ మా కలర్ఫుల్గా ఉందండి చూడ్డానికి. నెక్స్ట్ కొత్తిమీర కొంచెం, కరివేపాకు కొంచెం, అది కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనకి అల్లం పేస్ట్ చూసారా, మొత్తం చక్కగా ఫ్రై అయిపోయింది. ఇక్కడ జనరల్గా అయితే మామూలుగా మనం ఉల్లిపాయలు అవన్నీ వేసిన తర్వాత అల్లం పేస్ట్ వేస్తే అది అడగంటిపోద్ది. కానీ ఇలా ఈ రెసిపీలో అండి అసలు అల్లం పేస్ట్ చక్కగా వేగిపోయింది, కొంచెం కూడా దానికి స్టిక్ అవ్వలేదు. అది కళాయికి చాలా బాగా వేగింది. బాగా అవి కూడా వేగిన తర్వాత ఉప్పు చూస్తున్నారు మా వదిన గారు, సరిపోయిందా లేదా అని. ఉప్పు కొంచెం తగ్గినట్లుంది. బాగా కలర్ఫుల్గా ఉంది కదండి. ఇంకా కొంచెం ఉప్పు వేస్తున్నారు కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు. మీరు తినేది దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చండి, ఎంత అంటే అంత. జీడిపప్పు, వేయించుకున్న జీడిపప్పు.
నన్ను ఎప్పుడేస్తారు అన్నట్లు వెయిట్ చేస్తుంది కదా జీడిపప్పు. అసలు దీనికి ఫస్ట్ టేస్టీ ఏంటంటే దానికి జీడిపప్పే. ఆ ఫ్లేవర్ గానీ, ఆ టేస్ట్ గానీ ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అదే. ఇప్పుడు ఉడకబెట్టిన రొయ్యలు, ప్రాన్స్ వేస్తున్నారు. మా వదిన గారు ఏం చేశారంటే అండి, ప్రాన్స్ ఉడికేటప్పుడు కొంచెం కారమును, కొంచెం పసుపు, కొంచెం అల్లం పేస్ట్ కూడా వేశారు. ఎందుకు అని అడిగితేను కొద్దిగా ప్రాన్స్ స్వీట్‌గా ఉంటాయి కదా! మనం ఎంత కారం వేసినా గానీ అవి పోవు. అలా ఉడికేటప్పుడు కొంచెం వేస్తే కొద్దిగా ఆ స్వీట్‌నెస్ అనేది కొంచెం తగ్గుతది అని చెప్పారు. ఓకే. ఇది కూడా చిట్కా బానే ఉంది కదా! మీకు యూజ్‌ఫుల్ అయితే వాడుకోండి. లేదు మీరు ఫాలో అయ్యేదే మీకు కరెక్ట్ అనిపిస్తే మీరే చేసుకోండి. ఫైనల్‌గా అయితే ప్రాన్స్ వేశారు. చూసారా? యమ్మీగా ఉందని చూపిస్తున్నారు కెమెరాకి. బాగా వేగిపోయాయి. ఇంత కలర్‌ఫుల్‌గా చూస్తే నోరూరిపోతుంది కదండీ! ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. పోయేదేముంది కదా! బాగా వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది పైకొచ్చేంత వరకు మనం వేయించుకోవాలి దాన్ని. అలాగా. మా వదిన గారు వాళ్ళ హౌస్‌ని కూడా వీడియో తీశానండి. దాన్ని కూడా ఒకరోజు హోమ్ టూర్ పెడతాను. ప్లీజ్ దయచేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఉప్పు సరిపోయినట్లేదండి, మళ్ళీ కొంచెం వేశారు. ఫైనల్‌గా మళ్ళీ ఒకసారి తిప్పుకొని కలయబెట్టి బాగా అడుగంటకుండా బాగా తిప్పుకోవాలి. జనరల్‌గా ఇలాంటి ఫ్రైస్ ఎక్కువ నాన్ స్టిక్‌లో అయితే మనకి ఆయిల్ తక్కువ పట్టిద్ది అండ్ అడుగంటకుండా ఉంటది. ఇప్పుడు అవి బాగా వేగిన తర్వాత జీడిపప్పు వేశారు. ఈ జీడిపప్పు వేసుకున్న తర్వాత ఒక 2, 3 నిమిషాలు అలా తిప్పుకోవాలి. ప్లీజ్ అండి వీడియోని స్కిప్ చేయకండి. స్టార్టింగ్ నుంచి మీరు చూస్తేనే మీకు కాకినాడ స్టైలు ఫ్రాన్స్ ఫ్రై ఎలా ఉందో తెలుస్తది. థ్యాంక్ యూ సో మచ్.